చాలా సంఘాలు ఉన్నాయి కాబట్టి చాలా చైర్మన్ గారి నమస్కారం సార్. మరి వీరముసు సైన్యం సార్. మరి ఫస్ట్ మాది 70 గంటల ముందు మాకు నువ్వు ఎక్కడ ఉందో మాకు తెలియదు. ఆ పుల్లమే కొంతమంది ఏదేదో రాస్తున్నారు 70 గంటల ముందు. కొంతమంది ఇంకేంటి రాస్తున్నారు, అప్పుడు ఏంటి ఉన్నది, కొంతమంది ఏంటి రాస్తున్నారు, కొంతమంది ఏం రాస్తున్నారు. 1970లో అనంతరం కమిషన్లో మా పేరు వీర శ్రీరాములు నిర్మాణంలో వీరముస్తి ఎన్నుకోవడానికి అప్పుడు మా పెద్దలు చూసి అదే మనది కులం అనేది గవర్నమెంట్ గడ్డీలో వచ్చింది, మన వీరముస్తి ఎన్నుకోవడం వచ్చింది. మరి అప్పుడు మనము సంఘం ఏర్పాటు చేసుకొని మనము మన ఆర్థికంగా సాంఘికంగా మన విద్యాపరంగా మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి సంఘం ఏర్పాటు చేసుకోవాల్సింది. మొదలు ముఖ్యంగా మా వృత్తి వీరముస్తి వృత్తి ఏంటంటే కోమాటంలో అసిత కులం, కోమటిలో అడుకోవడం, వీరభద్రుడు శాపలు ఎక్కడము, కనకాలు వేయడము, మధ్యలో అడుకోవడం. రెండోది పచ్చబొట్టు చేపలు అనుకోవడం, ఉండదు అనుకోవడం. మరి దాని తర్వాత రాను అంతరించుకోవడంతో మరి ఈ అల్యూమినియం వ్యాపారం అనేది ఒకటి షురూ చేశారు. మా ఉమ్మడి మొత్తం తెలంగాణలో ఏ జిల్లాలో కూడా మా వాళ్ళందరూ అల్యూమినియం అవి అక్కడ ఇక్కడి రాగి ఖర్చు తీసుకునేవారు. వాళ్ళ జీవన శైలి ఏంటంటే ఊరు బయట చెట్టు ఉండడము, లేదా పీర్ల కూడా ఉంటుంది కదా, పీర్ల కుటుంబంలో జీవనం నడిపేవారు. అందులో నేను కూడా ఒకరి నారాయణపేటలో మేము కూడా ఒక పీర్ల కుటుంబంలో పట్టుకొని వ్యాపారం చేసిన వ్యక్తి కూడా. అయితే మా జీవనంలో అర్జన నడుచుకుంటూ పోయింది సార్. దాని తర్వాత మా కులానికి అనేది వీరముస్తి అంటే కొద్దిగా ఇబ్బంది పడుతుంది కాబట్టి దీన్ని ఏం చేయాలని చెప్పి పిల్లలందరూ కలిసి ఆ రోజు 1996లో దీనికి సునామీగా వీరముస్తికి వీరభద్రి అని పేరు మార్చుకోవాలని చెప్పి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిసి వీరముస్తి చేసి వీరభద్రి పెట్టుకోవాలని చెప్పి ఆలోచనని పీస్ కమిషన్ కుటుంబ గారికి మేము మెమోరాండం సమర్పించడం జరిగింది సార్. అప్పుడు ఆ చూసి మీరు పెట్టుకుని బాగానే ఉంది, మరి ఒకరిని సలహా ఇస్తారు, పాటిస్తారనే ఇష్టం లేకపోతే చెప్పడంతో మేము సరే చెప్పండి సార్ అంటే, ఇప్పుడు మీరు ఏదైతే వీరభద్రి మార్చారో సంతోషం బాగానే ఉంది, కాకపోతే మీరు సునామీ బ్రాకెట్లో వీరముస్తి మొత్తం రేపు పొద్దున వీరభద్రిని ఇక్కడ పోస్ట్ చేస్తే పోతుంది చెప్పలేము, రాష్ట్రాలు రోజులు మారుతాయి కాబట్టి మరి వీరభద్రి ఒకటే ఉంటే రేపు పొద్దున ఏదో మారిపోవచ్చు కూడా. మీకు బ్రాకెట్లో వీరముస్తి పెట్టుకుంటే అభ్యాసం అంటే సరే మనం కూర్చొని ఓకే సార్ మాకు ఎక్కడ లేదు తీసుకోవడం, సర్టిఫికేట్ తీసుకోవడం, వీరభద్రి తీసుకోవడం, మరి తీసుకోవడం ఉంటుంది. సర్టిఫికేట్ మాకు అక్కడ అంటే అప్పుడు సునామీగా 1996లో జీవో నంబర్ 16లో అప్పుడు వీరభద్రి సునామీ వీరముస్తి పెట్టుకోవడం జరుగుతుంది. అప్పటి నుంచి తెలంగాణ వీరభద్రి ఆంధ్రప్రదేశ్ నోటీస్ చేసుకోవడం జరుగుతుంది. అది ఇప్పుడు మా సమస్య ఏమవుతుంది సార్, మాకు ఇవి 2 సపరేట్ వస్తున్నాయి సార్. ఇప్పుడు ఇది మాకు కొద్దిగా సమస్యగా మారింది సార్. అది సమస్యగా మారింది. కొంతమంది వీరభద్రి, కొంతమంది వీరముస్తి. మా లేదంటే జీవన శిశువు ప్రకారం వీరభద్రి వీరముస్తి ప్రయాణం రావాలి. వీరభద్రి వీరముస్తి అనేది 2 ఒకటే కాలం రావాలి. నెత్తికోట అంటే అది ఎప్పుడో మాకు నెత్తికోట నుంచి వీరముస్తి ప్రయాణం ఉంది కాబట్టి మాకు నెత్తికోట ఎక్కడ కనపడలేము. నెత్తికోట మాకు ఎక్కడ కనపడలేదు. ఏదో ఇంతకుముందు సంఘటన చేసినప్పుడు 150 వచ్చేసారు. ఇంతకుముందు చేసినప్పుడు మనం చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం 150 నెత్తికోట ఎక్కడో మాకు తెలియదు. మా 2000 వచ్చాయి, మా ఎక్కువ వచ్చాయి, 20,000 వచ్చేది. దాన్ని మేము తీసేయకపోయినాము. అది అట్లే నడుస్తున్నది. అయితే దానికి మా ప్రాబ్లం ముఖ్యమైన ప్రాబ్లం సార్, మాకు ఒకటే కాలంలో వీరభద్ర బ్రాకెట్ వీరముస్తి రావాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ గా మాకు కావాల్సిందే. అది కంపల్సరీ అంటే మా వాళ్ళకు ప్రాబ్లం చాలా ఎక్కువ సార్. అది కొంతమంది ఎట్లయినా అనుకుంటారు. ఇందులో ముఖ్యం చెప్పాలంటే హైదరాబాద్ జిల్లాలో చాలా వరకు మా వాళ్ళు ఊరు ఇప్పటికి కూడా వ్యాపారం చేస్తారు. ఒకప్పుడు నెత్తి వ్యాపారం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆటో వచ్చింది కాబట్టి ఆటోలో సామాన్ అల్యూమినియం అమ్ముకుంటారు. అల్యూమినియం కూడా చాలా మంది అమ్ముతారు సార్. ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లలు కూడా అల్యూమినియం వ్యాపారం చేస్తున్నారు సార్. ఎందుకంటే ఇనుము ఎప్పుడైతే వచ్చిందో ఆ ఇనుము సామాన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాపారం చేయడం జరుగుతుంది సార్. ఇందులో కూడా ముఖ్యంగా ఏంటంటే ఈ ఆటోలో పరిస్థితి ఎట్లుందంటే ఏదైనా ఊరికి పోయి ఇంటికి వచ్చేంత కూడా గ్యారెంటీ లేదు. నిన్ననే ఒక ఊళ్ళో నిన్న వారం రోజుల కిందే మా చర్చల దగ్గర ఆటో యాక్సిడెంట్ చనిపోయాడు. ఎందుకంటే వీళ్ళంటే ఆ వృత్తి మాకు అనేది అంతరించిపోయింది. ఆపదే ఇప్పుడు ఆటోలలో వ్యాపారం చేసుకోవడం కూడా వాళ్ళకు మన వాళ్ళ ఆశ ఇదే. ఏంటంటే బతుకొని మా జీవనం మేము నడపడము గ్యారెంటీ లేదు.
ఈ భక్తులు ఆటో నడిపేసి మా పిల్లలు భవిష్యత్తు చూసుకున్నాం అనే ఉద్దేశంతోనే జీవనం నడుపుతుంది. కాబట్టి ఆటోలో కానీ వాళ్ళ వ్యాపారంలో కానీ ఏదైనా కానీ ఇష్టాల్సినటువంటి ఏం చేయాలని చెప్పి మాకు రిక్వెస్ట్ అది మాకు ఎందుకంటే ఆటోలలో చేతులు మన జీవితంలో కూడా ఇదే పొందుతారు. అసలు వాళ్ళు కూడా ప్రాబ్లం చాలా ఉంటున్నాము. ఇక్కడ ముఖ్యంగా మహిళలు చాలా మటుకు ఇప్పటికి కూడా ఈ మహిళా జిల్లాలో ఇప్పటికీ మతంలో పురుషులనేమా భక్తాల్లో పురుషులనేమా పురుషులను తీరుస్తున్నారు. ఇప్పటికీ మా కులస్తులు మా విరమస్తులు ఇప్పటికి కూడా పురుషులు వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఎలాంటి లేదు. వాళ్ళకు పోయి అడిగింది ఎందుకంటే మాకు లీడర్షిప్ లేదు కదమ్మా. మా చిన్న కులాలకు లీడర్షిప్ లేదు. మా గురించి మాట్లాడే ఇవాళ ఎంతమంది బీసీ నాయకులు ఎప్పుడు సత్యాలు మాట్లాడదే, ఎప్పుడు చిన్న మాట్లాడదే, ఎప్పుడు వాతావరణంలో మాట్లాడుతున్నారు. అదే మా చిన్న కులాలు మా రాజకీయం ఎదలే కాబట్టి మా గురించి వచ్చి కానీ మేమే చెప్పుకోవాలి. మా కోసం మా స్పీకర్లు మేమే చెప్పుకోవాలి. కాబట్టి దానికే ఒక సత్యాగ్రహ సంఘం ఏర్పాటు చేసుకొని ఒక ఎంపీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని దాన్ని బాగా నడిపిస్తారు. దానికంటే ముందు మా కులానికి ఒకటి అయిపోయిన తర్వాత మాకు కావాల్సింది ఏంటంటే మా కులానికి ఏదైనా వ్యాపారం చేసుకోండి అలాంటి దాన్ని కూడా మీరు చెప్పి ఒకటి ఉండదమ్మా. ఎడ్యుకేషన్ కూడా మాకు గత ప్రభుత్వంలో 1 సంవత్సరం 5% ఇచ్చారు గురుకుల పాఠశాలలో. ఎందుకంటే వీళ్ళు ఇంట్రెస్ట్ ర్యాంకింగ్ రాదు కాబట్టి వీళ్ళకు 5% రిజర్వేషన్ చేయించిందంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఏమో ఇంట్రెస్ట్ రాయకుండా పర్లేదు, బాయ్స్ మాత్రం ఆన్లైన్లో అప్లై చేసుకోవడం పర్లేదు.